జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి, రేపటి గురించి భయం, ఎంత కష్టపడినా తీరని అప్పుల బాధలు, నమ్ముకున్న వాళ్ళే నట్టేట ముంచేసే వచ్చేటువంటి గుండెకోత. అసలు నా కష్టాలు ఎప్పటికీ తీరవా, జీవితంలో సుఖము సంతోషము అనేది లేదా అని నిరంతరం కృంగిపోతూ ఉన్నారా? ఇది ఒక్క క్షణం ఉండండి. శాస్త్రాలు ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని చెప్పాయి. సృష్టిలో ఎంతటి ఘోరమైన కష్టానికైనా సరే ముగింపు ఉంటుంది. మనల్ని పీడిస్తున్న సమస్త దుఃఖాలను కూకటి వేళ్లతో సహా పికిలించి వేయడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవితో కూడి ఒక అద్భుతమైన దీక్షను పూనాడు. అదే లక్ష్మీనారాయణ అష్టకం. ఈరోజు ఆ 8 శ్లోకాల వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటి, అవి మన జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేటువంటి విషయాన్ని చెబుతాను. చివరి శ్లోకం అస్సలు మిస్ అవ్వకండి, చాలా గొప్ప విషయం అండి. రోజు అమ్మవారికి ఆ లక్ష్మీనారాయణులకు గంధాన్ని, పుష్పాన్ని, ధూపాన్ని, దీపాన్ని, మీకు చేతనైన నైవేద్యాన్ని పెట్టి ఈ లక్ష్మీనారాయణ అష్టకాన్ని 8 సార్లు చదవండి. నాకు చదవడం రాదండి, సమయం లేదండి అంటారా? పొద్దున్నే స్నానం చేయండి, చక్కగా వినండి దీన్ని. మీ లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకోండి. మీ దుఃఖాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి, అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాగో మీకు చూపిస్తాను. ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయం అశేష జగదాధారం లక్ష్మీనారాయణం భజే. మొదటి శ్లోకంలోనే ఒక అద్భుతమైన పదం ఉందండి, ఆర్తానాం అంటూ ఉన్నాడు. తీవ్రమైన బాధల్లో ఉండి స్వామీక నా వల్ల కాదయ్యా, నా జీవితం ఇంతే అని చేతులెత్తేసిన స్థితిలో కూడా, అలాంటి స్థితిలో కూడా ఆర్తితో స్వామిని పట్టుకుంటే వారి దుఃఖాలను తుడిచిపెట్టడమే ఒక దీక్షగా పెట్టుకున్నారట స్వామి. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను నమ్మి పిలవాలి, మిమ్మల్ని కాపాడడం ఆయన బాధ్యతగా తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనే ఈ జగత్తుకు ఆధారం, సమస్త జగత్తుకు ఆధారం. అపార కరుణాంబోధిం ఆపద్బాంధవమచ్యుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. ఈ ప్రపంచంలో మనకు కష్టం వస్తే బంధువులు స్నేహితులు అందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారండి. కానీ ఏ స్వార్థం లేకుండా మనల్ని ఆదుకునే ఏకైక నిజమైన బంధువు, ఆపద్బాంధవుడు ఆ లక్ష్మీనారాయణుడు. ఆయన కరుణ సముద్రమంత అపారమైనది. మన మనసులోని అశాంతిని, దుఃఖాన్ని శాంతింపచేయమని ఆ అచ్యుతుడిని శరణు వేడుకుంటున్నాం ఈ శ్లోకం ద్వారా. భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. లక్ష్మీనారాయణ స్వామికి పెద్ద పెద్ద పూజలు ఆడంబరాలు ఏం అక్కర్లేదండి. ఆయన భక్తిగమ్యం అంటే కేవలం నిష్కల్మషమైన భక్తితో మాత్రమే ఆయనను చేరుకోగలుగుతాం. ఒక ఆవు తన దూడని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, తనను నమ్మి కొలిచిన వారిని, భక్తులను స్వామి అంతకంటే 10 రెట్లు ఎక్కువ వాత్సల్యంతో గుండెలో కత్తుకుంటారు. పత్రం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చామి అని స్వయంగా పరమాత్మ చెప్పుకున్నాడండి భగవద్గీతలో. భక్తి త్రికరణ శుద్ధిగా ఇచ్చేయండి. ఏదైనా కూడా త్రికరణ శుద్ధిగా ఇస్తే గుండెకు హత్తుకుంటాడు స్వామి. సుహృదం సర్వభూతానాం సర్వలక్షణ సంయుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. మనం ఒంటరి వాళ్ళం కాదండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఒక సుహృదుడు అంటే మంచి స్నేహితుడు ఉన్నారట. మన మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోనవసరం లేదండి. స్వామి ముందు కూర్చొని చెప్పుకోండి. వాడికి వీడికి చెబితే వాడు చులకనగా చూస్తాడు. కానీ పరమాత్మకు, ఆ యొక్క భగవంతునికి చెప్పుకుంటే ఆయనని అంతరాత్మ రూపంలో వింటాడు. నీకు ఖచ్చితంగా మార్గం చూపిస్తాడండి, నమ్మి చెప్పండి. చిదచిత్ సర్వజంతూనాం ఆధారం వరదం పరం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. ప్రాణం ఉన్న జీవులకైనా ప్రాణం లేని వస్తువులకైనా ఆయనే ఆధారం అండి. కాబట్టి మనం కోరుకునే సకల శుభాలను, ఐశ్వర్యాలను ప్రసాదించగలిగేటువంటి శక్తి ఆ స్వామికి ఉన్నది. అంతటి దయాళువు ఆయన, ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి ఆయనను మాత్రమే వేడుకోండి అంటూ ఉన్నారు. కాబట్టి భక్తులారా, మీకు ఉన్నటువంటి కోరికను మనస్సులో కోరుకొని ఓం నమో నారాయణాయ అని కామెంట్లు చెప్పండి. మీ కోరిక ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో తీరిపోతుంది. ఇక 6వ శ్లోకాన్ని చూద్దాం. శంఖ చక్రధరం దేవం లోకనాథం దయానిధిం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. ఆయన చేతుల్లో శంఖం ఉందట, అది మంగళాన్ని ఇస్తుందండి. శంఖం ఊదితే శుభాలు కలుగుతాయి.
చక్రం మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, శత్రు సంహారాన్ని, కామక్రోధ లోభమోహ మోదాలు అనేటువంటి మన అంతర్గత శత్రువులను, చుట్టూ మనల్ని పీడింపజేసేటువంటి శక్తులను, దుష్ట శక్తులను అన్నింటినీ కూడా నశింపచేస్తుంది. ఆయన లోకనాథుడండి, దయాసముద్రుడైన స్వామిని మన కష్టాల నివారణ కోసం ప్రార్థిద్దాం. పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. ఆయన బంగారు వర్ణంలో మెరిసిపోయే పీతాంబరాలను ధరించి ఉంటాడండి నా స్వామి. మంగళప్రదంగా వెలిగిపోతూ ఉంటాడు. ఆ దివ్య స్వరూపము పక్కన తల్లి ఎర్రటి చీర కట్టుకొని ఉంటుంది. ఆ తల్లిని ధ్యానిస్తే, ఆ స్వామిని ధ్యానిస్తే మన ఇంట్లో ఉన్న దరిద్ర రూపాన్నంతా కూడా పారద్రోలేసి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తారండి స్వామి. హస్తేన దక్షిణేన యజం అభయప్రదమక్షరం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. చాలా జాగ్రత్తగా గమనించండి. స్వామివారి కుడిచే ఎప్పుడు పైకి ఉంటుందండి, ఇట్లా చూపిస్తుంటాడు, అభయం ఇస్తూ ఉంటాడు. దాన్ని అభయహస్తం అంటారు. అంటే నేనున్నాను నీకేం కాదు, నేనున్నాను నీకేం కాదు, భయపడకు, ఎందుకు వాడి చేతికి వీడి చేతికి వీళ్ళు భయపడుతున్నావు, అనవసరంగా ఆలోచించకు, నా పాదాలు పట్టుకొని ఇంకో చేతితో ఏం చేస్తాడు, వరదహస్తం నా పాదాలకి చూపి, నా పాదాలు పట్టుకోను ఆయన, ఈ చేతితోటి అభయం ఇస్తాను అని ఆయనే పాదాలు పట్టుకోరా, నేను ఇస్తాను నీకు దర్శనాన్ని అని చెబుతూ ఉంటాడు. ఆయన ఫోటో చూస్తే చాలండి, ఆయన చిత్రపటం చూస్తే చాలండి, ఆయన తత్వం అర్థమైపోతుంది. కానీ మనం ఎప్పుడు అంత శ్రద్ధగా చూడం కదా, ఎప్పుడు కోరికల మీదే దృష్టి. నేనున్నాను నీకేం కాదు భయపడుకునే అనుక్షణం ధైర్యం ఇస్తున్నాడు ఆయన. అంతకంటే మనకి ఏం కావాలండి. ఎప్పటేత్రాతరుత్తాయ లక్ష్మీనారాయణాష్టకం విముక్త సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. ఇది ఆఖరి శ్లోకం, ఫలశ్రుతి అని చెప్పవచ్చు. అంటే ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని ఎవరు చదువుతారో, అష్టకాన్ని పఠిస్తారో, కనీసం వింటారో, వారి సమస్త పాపాలు కర్మలు తొలగిపోతాయి. జీవించినంతకాలం సుఖ సంతోషాలతో ఉంటారండి. దుఃఖం అంతా పోతుంది, బాధ అంతా పోతుంది, దారిద్ర్యం అంతా పోతుంది. అంత్యకాలంలో విష్ణులోకాన్ని చేరుకుంటారండి. సామాన్య విషయం కాదు ఇది. విష్ణులోకాన్ని చేరుకుంటారు కాబట్టి కష్టాలందరికీ వస్తాయి. కానీ వాటిని చూసి భయపడకుండా కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుని నమ్మి, లక్ష్మీనారాయణులను నమ్మి ఈ అష్టకాన్ని రోజు కూడా మీ పూజలో భాగంగా ఒక 8 సార్లు, ఒక 41 రోజులు దీక్షగా, కష్టాలు ఎక్కువనవారు ఆ తర్వాత రోజుకు ఒకసారి చదవండి లేదా వినండి. కనీసం మార్పును మీరే చూస్తారు. కేవలం 11 నుంచి 21 రోజుల్లో అద్భుతాలు మీకే కనబడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శ్లోకాన్ని, అష్టకాన్ని చదివి వినియోగించుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో భక్తులకు షేర్ చేసి వారికి కూడా ఉపయోగపడేలా చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్. స్వస్తి.